జాతిపిత మహాత్మా గాంధీని ఏడాదికి 3-4 సార్లు గుర్తు చేసుకుంటాం. 15 ఆగస్టు, అక్టోబర్ 2, జనవరి 30న స్మరించుకుంటాం. కానీ నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో గాంధీజీని నిత్యం పూజిస్తుంటారు. గ్రామ దేవతలతో పాటు గాంధీజీకి పూజలు చేస్తున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నర్సింగ్పూర్ విలేజ్ పై స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ దిచుపల్లి మండలం నర్సింగ్పూర్ గ్రామస్తులకు మహాత్మా గాంధీ అంటే దైవంతో సమానం. అందుకే గ్రామం మధ్యలో మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆరాధిస్తున్నారు. గాంధీజీ జయంతి, వర్ధంతిలతో పాటు పండుగల సమయంలోనూ మహాత్ముడికి నివాళులర్పించి పూజిస్తారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా లక్ష్మీ నరసింహస్వామి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు గ్రామస్తులు. ఆ తర్వాత మహాత్మా గాంధీ విగ్రహానికి జలాభిషేకం, పాలాభిషేకం చేస్తారు. పూలమాలలు వేసి పూజలు చేస్తారు. తమ పెద్దల నాటి నుంచి మహాత్ముడిని ఆరాధిస్తున్నామంటున్నారు గ్రామస్తులు. ఇక్కడ మా ఊర్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా మహాత్మా గాంధీని కొలవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ప్రతి చిన్న కార్యక్రమానికి మహాత్మా గాంధీని పెద్ద దిక్కుగా మేము చూసుకుంటాం. మనకు స్వాతంత్రం చెందిన దానికి తన చేసిన కష్టాన్ని, తన పడ్డ బాధని గుర్తు చేసుకుంటూ తనకు మా తరపున నివాళిగా అర్పించుకుంటూ ఏ చిన్న కార్యక్రమం జరిగినా మా ఊళ్ళో ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీని కొలుస్తారు. మా నరసింహస్వామి యొక్క ఆశీర్వచనం మొదలు తీసుకున్న తర్వాతనే ఈ గ్రామంలో మహాత్మా గాంధీ కానీ ఏ దైవానికైనా మేము కొలుస్తుంటాం. మేము అందరం స్వాతంత్ర సమరం వచ్చినప్పటి నుంచి ఇదే మేము నడుస్తున్నాం. మా ఆచారం ఇదే ఉన్నది. గ్రామ దేవతతో పాటు మహాత్మా గాంధీకి పూజలు చేస్తామంటున్నారు ఆలయ పూజారి. మహాత్ముడిని స్థానిక దైవంగా భావిస్తారని చెబుతున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్ముడికి పూజలు చేయడం సంతోషంగా ఉందన్నారు పూజారి. ఈ యొక్క నరసింహస్వామి ఆలయంలో పూజ జరిగిన తర్వాత గాంధీని మాత్రము అతివైభవంగా మరి గ్రామ ప్రజలు చిన్న పెద్ద మొత్తంలో